తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి పాలమూరు జిల్లాలో ఈరోజు రైతు పండుగ అని చెప్పే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మరి ఇలాంటి సందర్భంలో మా కడ్తాల్ పట్టణ కేంద్రంలో మా కడ్తాల్ సర్పంచ్, అదేవిధంగా ఉప సర్పంచ్, అదేవిధంగా వార్డు సభ్యులు, ఇతర గ్రామాల సర్పంచ్లు, వార్డు సభ్యులతో ఈరోజు కడ్తాల్ పట్టణ కేంద్రంలో రైతు సోదరులతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు కలవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఏ గ్రామం నుంచి వచ్చినటువంటి రైతు, ఏ మారుమూల తాండా నుంచి వచ్చినటువంటి రైతు కూడా మాకు రుణమాఫీ కాలేదు, అదేవిధంగా మాకు రైతు బంధు రాలేదు, మాకు ఏదైతే పాల బిల్లు పడలేదు, మాకేదైతే సకాలంలో కూడా సీడ్స్ గాని ఫర్టిలైజర్స్ గాని మాకు అందుబాటులో లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతు సోదరులు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది రైతులు, దాదాపుగా 50-60 మంది రైతు సోదరులు ఈ విధంగా చెప్పడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారేమో ఈరోజు పాలమూరు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక 50,000 మందితో బహిరంగ సభ ఈరోజు రైతు పండుగ అని చెప్పి ఆయన బహిరంగ సభ పెడుతుండు. మరి ఈయన ఏ విధంగా రైతు పండుగ చేస్తుండు? రైతులకు రుణమాఫీ సక్రమంగా చేయలేదు, రైతులకు రుణబంధు ఏదైతే రైతు బంధు ఇవ్వలేదు, ఏదైతే పాడి రైతులకు పాల బిల్లులు కూడా వేయలేదు. మరి ఈయన రైతు పండుగ ఏ విధంగా జరుపుతుండో ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే మా సోదరులు చెప్తున్నారు, మా రైతు సోదరులు చెప్తున్నారు, వ్యవసాయం చేసి వచ్చినటువంటి పెద్ద మనుషులు చెప్తున్నారు, ఏదైతే కేసీఆర్ పాలన చాలా బ్రహ్మాండంగా ఉండే మా రైతులకు ఈ రేవంత్ రెడ్డి వచ్చి మమ్మల్ని అన్ని విధాలుగా మోసం చేసిండు. గతంలో 420 హామీలు ఇచ్చిండు ప్రభుత్వం రాకముందు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు నెల రోజుల లోపలనే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, ఏదైతే రైతు బంధువు కేసీఆర్ 5,000 ఇస్తుండో మరి ఆ 5,000కు 7,500 రూపాయలు నేను ప్రతి 6 నెలలకు ఒకసారి మీకు ఇస్తాం. అదేవిధంగా పాడి రైతులకు ఏదైతే ఖచ్చితంగా వాళ్లకు ప్రతి నెల కూడా పాడి రైతులకు బిల్లును అందిస్తామని చెప్పి ఇలా మోసం చేసిండు. ఏదైతే ఈ రోజు మన కొనుగోలు కేంద్రాలు పెట్టిండు, ఏదైతే కొనుగోలు కేంద్రాలు పెట్టినప్పుడు మరి సన్న ఓట్లు పండించేది రైతులే, దొడ్డు ఓట్లు పండించేది కూడా రైతులే. మరి సన్న ఓట్లకు మాత్రమే బోనస్ ఇస్తా, దొడ్డు ఓట్లకు బోనస్ ఇయ్యని అని చెప్పి ఈ రోజు రైతులకు చెప్పి మోసం చేస్తుండు. మరి దొడ్డు ఓట్లు ఏమైనా ప్రభుత్వం పండిస్తుందా, లేకపోతే సన్న ఓట్లు ఏమైనా రైతులు పండిస్తున్నారా? ఈ రైతులు దొడ్డు ఓట్లు కూడా రైతులే పండిస్తున్నారు, సన్న ఓట్లు కూడా రైతులే పండిస్తున్నారు. ఆ రోజు ఎన్నికల్లో హామీ ఏమని ఇచ్చినావు? ప్రతి గింజకు కూడా బోనస్ ఇస్తా అని చెప్పినావు. ఈ రోజు సన్న ఓట్లకే నేను బోనస్ ఇస్తా, దొడ్డు ఓట్లకు బోనస్ ఇయ్యనని చెప్పి ఈ రోజు రైతులకు నీవు మోసం చేస్తున్నావు. మరి ఈ విధంగా మోసాలు చేసుకుంటూ మరి ఈ రోజు ఏదైతే మన మహబూబ్ నగర్ లో జరగబోయేటువంటి రైతు పండుగ సభను మరి మేము ఈ రోజు రైతులను దండుగా చేసినటువంటి సభ అని చెప్పి మేము భావిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క రైతును కూడా మేము మా పాలక మండలితో పాటు మేము అడిగితే, మా బీఆర్ఎస్ నాయకులతో పాటు అడిగితే ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చి కూడా మాకు రేవంత్ రెడ్డి పాలన వద్దు, మాకు కేసీఆర్ పాలననే ముద్దు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి జనానికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వినికిడిని నువ్వు విని ఇప్పటికి కూడా కళ్ళు తెరవలసినటువంటి బాధ్యత నీ పైన ఉంది.